గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 29వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. ఇక్కడ యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్న మాట, మనం అది లిటరల్గా తీసుకుంటే చాలా భయంకరంగా ఉంటుంది. నీ కన్నుతో నువ్వు పాపం చేస్తున్నావా? ఆ కన్నుని కంట్రోల్ చేయలేకపోతున్నావా? పెరికి వేసుకుని పాడే కన్నుని. గుడ్డోడిగా పరలోకానికి వెళ్ళడం బెటరు కళ్ళుండి నరకానికి పోయే కన్నా. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరుస్తుందా? నరికేసుకో. ఒక చేయి లేనివాడిగా పరలోకానికి వెళ్ళడం బెటరు రెండు చేతులతో నరకానికి పోయే కన్నా. నీ పాదములు నిన్ను అభ్యంతరపరుస్తున్నాయా? వెళ్ళకూడని చోటికి తీసుకెళ్తున్నాయా? నరికేసి కుంటోడు వైపో. కుంటోడుగా పరలోకానికి వెళ్ళడం బెటరు రెండు కాళ్ళు ఉండి నరకంలో పోయే కంటే. ఈ మాటలు వింటున్నప్పుడు ఈ మాటల వెనకాతల పరలోక రాజ్యానికి వెళ్ళుట ఎంత భాగ్యమో, నరకానికి వెళ్ళుట ఎంత భయంకరమో ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే పరలోకంలో కుంటోళ్ళు, గ్రుడ్డోళ్ళు, వికలాంగులు ఉంటారండి, ఉండరుగా. గుడ్డోడికి అక్కడికి వెళ్ళినా కళ్ళు వస్తాయి, కుంటోడికి అక్కడికి వెళ్ళినా మళ్ళీ కాళ్ళు వస్తాయి. ఏ ఫిజికల్లీ డిజార్డర్తో అక్కడికి వెళ్ళినా అక్కడ సమస్తమైన స్వస్థత కలుగుతుంది. వెళ్ళడమే కుంటోళ్ళుగా, గుడ్డోలుగా వెళ్తాం, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి రెస్టోర్ అయిపోతాయి. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, లిటరల్గా నీ కళ్ళు పీకేసుకో లేకపోతే నీ చేయి నరికేసుకో అంటే అర్థం ఏంటంటే, పరిశుద్ధత యొక్క వాల్యూ ఎంత ముఖ్యమో, పరిశుద్ధంగా ఉండడం ఎంత అవసరమో, కళ్ళు గురించి, కళ్ళు యొక్క విలువ ఒక గుడ్డివానికి తెలుస్తుంది, కాళ్ళు యొక్క విలువ ఒక కుంటివానికి తెలుస్తుంది, చేతుల యొక్క విలువ పక్షవాయువు వచ్చి పెరాలసిస్తో చేయి లెగలేకుండా ఏ పని చేయలేని ఎండిపోయిన చేయగలిగిన వానికి తెలుస్తుంది. ప్రభు చెప్తున్నాడు, నువ్వు అన్ని అవయవాలు బాగుండి పాపంలో ఉండే కంటే అలాగా బెడ్ దిక్కకుండా, కదలకుండా, ఏ పని చేయలేకుండా నువ్వు పరిశుద్ధంగా ఉండడం నీకు చాలా మేలుకరం అంటున్నాడు. ఒక్కొక్కసారి ఏమో దేవుడు మనలను బాగు చేయడానికే కాలు కొడతాడేమో, బాగు చేయడానికే జబ్బు రప్పిస్తాడేమో. నీ జీవితంలో, నా జీవితంలో ప్రియులరా, కొన్ని దెబ్బలు తగులుతున్నప్పుడు, కాలిరిగి మంచం మీద పడినప్పుడు, లేకపోతే ఇంకోటి వచ్చి మనం రెగ్యులర్గా చేసే యాక్టివిటీస్ చేయకుండా మూలపడినప్పుడు, దేవుడు మనల్ని డిసిప్లిన్ చేయడానికేనేమో. మన ఆరోగ్యం కంటే ముఖ్యమైనది, మన అవయవాలు హ్యాపీగా ఉండడం కంటే ముఖ్యమైనది పరిశుద్ధంగా ఉండుట అనే సత్యాన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు వచ్చినప్పుడు అన్ని అవయవాలు బాగున్నాయని చూడడం, ఆయన మహిమలో నువ్వు నిలవడానికి కావాల్సిన అర్హత ఉందా? కొలసి 3:3లో, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఎవరైతే శరీరపరమైనటువంటి అపవిత్రతల విషయంలో చచ్చిన వారముగా ఉంటే, ఆయన వచ్చినప్పుడు ఆయన మహిమతో ప్రత్యక్షపరచబడతామట. మరి ఆ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్కి వెళ్ళాలంటే ఏం చేయాలట? గలతీ 5:24లో పౌలు చెప్తున్నారు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. శరీరంకి రకరకాల ఇచ్చల దురాశలు ఉన్నాయి. చూడకూడదు చూడాలనేది కన్ను, చేయకూడదు చేయాలనేది చేతులు, వెళ్ళకూడని చోట పరిగెట్టే కాళ్ళు. అయినప్పటికీ ప్రభువా, వాటిని చంపగలిగే శక్తిని, వాటి ఇచ్చను చంపగలిగే శక్తిని నాకు ఇవ్వని దేవుణ్ణి అడగాలి. మన అపవిత్రతను సిలువ వేసేయడం అంత ఈజీయా? మన కళ్ళుని కంట్రోల్లో పెట్టుకోవడం అంత ఈజీయా? చేతిని నరికేసుకుంటామా? కళ్ళుని పీకేసుకుంటామా? కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? రోమా 8:13లో, రోమిలకు రాసిన పత్రికలో, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారి యుందురు కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు.
ఏది మనం చేయలేమో అది ఆత్మ ద్వారా చేయగలం. కాబట్టి దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా, పరిశుద్ధత యొక్క విలువ ఎంత శ్రేష్టమైన విలువ. అన్ని అవయవాలుండి పరిశుద్ధత లేకుంటే కంటే గుడ్డివాడిగా, కుంటివాడిగా, జబ్బు పట్టి మంచం దిగలేని స్థితిలో పరిశుద్ధంగా ఉండడం చాలా శ్రేష్టమని ఈ వాక్యాల ద్వారా ప్రభు చెప్తున్నాడు. కాబట్టి మనం ఉండలేని పరిస్థితిలో, ప్రభువా నువ్వు నన్ను కొట్టు, ప్రభువా నువ్వు నన్ను గుడ్డోండన్నా కుంటోండన్నా చేయి, కానీ ఈ పాపములో నన్ను ఉంచొద్దు ప్రభు అని దేవుణ్ణి అడుగుదాం. మనకు మనం గుడ్డోళ్ళు కుంటోళ్ళని చేసుకోలేం. పరిశుద్ధంగా ఉంచు నాయన. పలానా చోటకి వెళ్ళలేకుండా, పలానా పాపం చేయలేకుండా ఉండలేకపోతున్నాను కనుక నన్ను శిక్షించన్నా, నన్ను బాగు చేయి ప్రభు అని దేవుణ్ణి అడుగుదాం. దేవుడు మన ఆత్మను బలపరుస్తాడు. ఏ పాపమును ఉండలేకపోతున్నామో, చేయకుండా ఉండలేకపోతున్నామో ఆ పాపంపై శక్తినిస్తాడు ఆయన ఆత్మ ద్వారా. ఆత్మను పొందుకుందాం. దేవుని ఆత్మని ఎప్పుడూ ఇలా వినయంగా ప్రార్థన చేసి దేవుడైన ఆత్మనిచ్చి మన బలహీనతను జయించే శక్తినిచ్చి పరిశుద్ధంగా నిలిపి ఆయన పరలోక రాజ్యానికి మనల్ని చేర్చునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మా యొక్క జీవితంలో మేము ఎదుర్కొంటున్న ప్రతి పాపమును, మా మనసులోకి వచ్చే తలంపులు మొదలుకొని మా చూపులు, మాటలు, క్రియల వరకు అన్నిటినీ నీవే చూస్తున్న దేవుడవు కనుక మమ్మల్ని పరిశుద్ధపరచమని, మా బలహీనతలలో నీ ఆత్మశక్తినిచ్చి వాటిని జయించుకునే శక్తిని దయచేయమని, శరీరపరమైన అవయవాలు ఆరోగ్యంగా ఉండుట కంటే పరిశుద్ధంగా ఉండుట ముఖ్యమనే సత్యాన్ని గమనించి, అయ్యా పరిశుద్ధత కొరకు ప్రార్థన ద్వారా ప్రాకులాడి నీ ఆత్మ సహాయముతో పరిశుద్ధంగా ఉండే భాగ్యం మా చివరి శ్వాస వరకు మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి నీ పాదాలకు మమ్మల్ని అప్పగించుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము మనల్ని పరిశుద్ధంగా ఉంచి మనల్ని రక్షించి ఆయన ఆత్మ సహాయముతో మనకి నిగ్రహ శక్తినిచ్చి మనల్ని పరిశుద్ధంగా జీవింపజేయునుగాక. ఆమెన్. God bless you. Have a very blessed day.